దుర్గము మన ప్రభువే రాణియు సాయించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే నీకు కృతజ్ఞత స్తుతులకు జయము నారాయణ స్వామికి రాణియు సాయించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే
ఇదే రీతిగా మూడో పాట, నీతి గల యెహోవా స్తుతిని ఆత్మతో నడిపించు అనే పాట పాడుతూ ప్రారంభించు. నీతి గల యెహోవా స్తుతిని ఆత్మతో నడిపించుడి, నీ ఆత్మతో సేవించుడి. క్రీస్తుని నీతిని దాచుకొని సేవించుడి.
మంచిది. స్తుతిగీతములు పాడి నడిపించు విభాగాన్ని సుమితి వేసమ్మ గారు మనకు చదివి నడిపించాలని మనం చేస్తున్నాం. మనం లేచి నిలబడి భాగాన్ని చదువుకుందాం. దేవునికి మొదటగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సంఘానికి తెలియజేస్తూ కీర్తనలు 66 ఉత్తర ప్రతితరాలుగా చదువుతున్నాము. సర్వలోక నివాసులారా, దేవుని గురించి సంతోష గీతము పాడుడి, ఆయన నామ ప్రభావమును కీర్తించుడి. ఈలాగు దేవునికి స్తోత్రము చెల్లించుడి. ఈ కార్యములు ఎంత భీకరమైనవి! నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి నీ యొద్దకు వచ్చెదరు. దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి. నరుల ఎదుట ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. ఆయన తన పరాక్రమము వలన నిత్యము ఏలుచుండును. అన్య జనుల మీద ఆయన తన దృష్టి ఇచ్చున్నాడు. ద్రోహులు తాము హెచ్చించుకున్నట్టు తగదు. జీవప్రాప్తులుగాను మమ్మను కలుగజేయవాడు ఆయనే. ఆయన మా పాదముల కదలనీయుడు. నీవు బందీ గృహములో మమ్ము ఉంచితివి, మా నడుముల మీద గొప్ప భార్యము పెట్టింది. దహన బలులను తీసుకొని నేను నీ మందిరంలోనికి వచ్చేదను. పొట్టేళ్లను ధూపమును రొవ్విన గొర్రెలను తీసుకొని నీకు దహన బలులు అర్పించెదను. ఎద్దులను మేకపోతులను అర్పించెదను. ఆయనకు నేను మొరపెట్టి తిని, అప్పుడు నా నోట శ్రేష్టమైన కీర్తన ఉండెను. నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు. ఆయన విజ్ఞాపనము ఆలకించి ఉన్నాడు. ఉత్తర ప్రత్యుత్తర వాక్య భాగము చదివి వినిపించిన వేసమ్మ గారికి ప్రభునామములు. చివరి వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. చివరి వచనం: దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు, ఆయన సన్నిధింపబడును గాక. దేవుడు తన వాక్యం దీవించును గాక. దయచేసి కూర్చుందాం. కీర్తనకారుడు తెలియజేసినట్టుగా దేవుడు ఆయన ప్రార్థన విన్నాడు. ఆయన ప్రార్థనను త్రోసివేయలేదు, అనగా తృణీకరించలేదు, లెక్క చేయకుండా ఉండలేదు. అనగా నా మొరలన్నింటినీ ఆయన విన్నాడు కనుక నాకు సహాయం కలిగేను. కావున అలాగన మనము మొరపెట్టినప్పుడు మన అనుదిన జీవితంలో దేవుడు ఎన్నో మన మనవులు వింటూ ఉన్నాడు, సహాయము చేస్తూ ఉన్నాడు, త్రోసివేయక మనల్ని కరుణిస్తూ ఉన్నాడు, చేర్చుకుంటూ ఉన్నాడు. ఆ రీతిగా ఆయన తన కృపను నా నుండి తొలగించలేదు అంటున్నాడు కదా. అనగా దేవుడు తన కృపను మనకు దూరము చేయవాడు కాదు. తన కృపను మన ఎడల చూపు దేవుడు అయినాడు. అందుకే ఆయన నామము సన్నుతింపబడును గాక అంటున్నాడు. అనగా ఈ సమయంలో ఆయన చేసిన ఉపకారములను బట్టి, ఆయన తన కృపను మన ఎడల చూపిన విధానాన్ని బట్టి
మన ప్రార్థనలు అంగీకరించినందుకు మనము కూడా ఆయన నామాన్ని స్తుతించి ఆరాధించదగిన వారం, ఆయన నామాన్ని కీర్తించదగిన వారం. కావున ఉదయకాల సమయాన మనం ఆయనను స్తుతించుదాం, ఘనపరచుదాం, ఆరాధించుదాం. దేవుడు అలాంటి కృప మనకు దయచేసి ఆశీర్వదించుగా. ప్రార్థన చేసుకుందాం. విజ్ఞాపన ప్రార్థన. మన మధ్యలో ఉన్న శ్రీమతి సిపి ఎస్తేరమ్మ గారు ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, దినంలోనే కాపాడి రక్షించి ఆశీర్వదించి ఆయన మాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి స్తోత్రములు, మాకు ఇచ్చిన ఆయుష్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఉదయం ఈ మందిరంలో కూడుకొని ప్రభా ఆయన నామం స్థితించుకుంటాము, నామం గణపరుచుకుంటే నీ గొప్ప సమయాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. సర్వోన్నతుడ, సర్వాధికారి, సర్వసృష్టికర్త నీకే స్తోత్రం నాయన. ఘనమైన రాజ్యానికి స్తోత్రములు ప్రభా. సమయంలో జీవించి ఆశీర్వదించండి నాయన. ఇంకా రాక వెనుకబడిన బిడ్డను ప్రభా నడిపించమని, మీ కృపలతో భద్రపరచమని ప్రార్థించుకుంటున్నాం. సర్వోన్నతుడానికి స్తోత్రం నాయన. దేవా, రాక వెనుకబడిన బిడ్డలు ప్రభునైనా అనారోగ్యంగా ఉండడంలో స్వస్థపరిచి జీవించి మరొకసారి నడిపించండి తండ్రి. స్తోత్రములు. ఆ దేశాన్ని కాపాడండి నాయన. నీవే కృపలతో నింపి తండ్రి. దేశంలో ఉన్న అవకతవకలను తీసుకెళ్ళమని ప్రార్థిస్తున్నాను. అనేక మంది ప్రభ ముఖ్యమంత్రులను జీవించి ఆశీర్వదించండి. ఎమ్మెల్యేలు ప్రభ రాజ్య పరిపాలన చేస్తున్న ప్రతి బిడ్డను ప్రభను కాపాడండి. దేశంలో ప్రభ ఎంతో ప్రభ అలకడం జరుగుతుంది అయినా మీరే దగ్గర ఉండి మంచి ఆలోచన చెప్పి తండ్రి ప్రజలు ఏ విధంగా పరిపాలన చేయాలో వారికి నేర్పించమని ప్రార్థించుకుంటున్నాం. సంఘాన్ని దీవించి ఆశీర్వదించండి. సంఘ సభ్యులను, సంఘ పెద్దలను కూడా కాపాడి దీవించి ఆశీర్వదించమని ప్రార్థించుకుంటున్నాం. సంఘంలో ఏమైతే పదవి ఉన్నదో ప్రభ ప్రతిదీ ప్రభను పనిచేయమని అది నా రూపంలో చేయమని ప్రార్థించుకుంటున్నాం. అదేడానికి స్తోత్రంలో ప్రభ విశ్వాసంతో కాపాడండి. రాగవెంకబడిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి నడిపించండి. రక్షణ లేని బిడ్డలకు రక్షణ అనుగ్రహించమని ప్రార్థించుకుంటున్నాం. సభోన్నతుడానికి స్తోత్రంలో ప్రభ విగ్రహారాధికులను ప్రభ మీ త్వరగా మార్చండి నాయన. వారిని గ్రహించి వాక్యానుసారమైన జీవితం జీవించే కృపను అనుగ్రహించమని ప్రార్థించుకుంటున్నాం. క్రైస్తవులను మేము ప్రభ నిజమైన క్రైస్తవులుగా నీకు మాదిరికరమైన బిడ్డలుగా మీ సాక్షి బిడ్డలుగా జీవించడానికి సహాయం చేయమని ప్రార్థించుకుంటున్నాం. ఆయన యవనస్తులైన బిడ్డలను ప్రభా జ్ఞాపకం చేసుకుని బిడ్డలు చదివి వ్యర్థంగా ఉంటున్నారు. వారికి ఉద్యోగాలను అనుగ్రహించండి. ఆయన వివాహాన్ని బిడ్డలకు వివాహాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. సర్వశక్తిమంతుడానికి స్తోత్రం నాయన. గర్భఫలం లేని బిడ్డలు గర్భఫలాన్ని అనుగ్రహించండి. మీరే మహిమ ఘనత ప్రభావాన్ని పొందమని ప్రార్థిస్తున్నాం. తండ్రి బిడ్డ తల్లుల ప్రభావ ఫలితాలను ఆయన బిడ్డలకు ఆయన అనారోగ్యం కాకుండా మీరే కాపుదల భద్రత వారికి మంచి ఆరోగ్యం దయచేయండి. దయగలిగిన రాజ్యానికి స్తోత్రములు. కాన్పోయే బిడ్డలను ప్రభావి దగ్గర ఉండి ప్రభాసులైన కాన్పులను గ్రహించమని ప్రార్థించుకుంటున్నాం. గర్భిణీ స్త్రీలను కాపాడండి తండ్రి. బిడ్డలకు మంచి ఆరోగ్యం, బలం, శక్తినిచ్చి కాంతి సమయం పడుకోవాలని కాపాడమని ప్రార్థించుకుంటున్నాం. సర్వశక్తిమంతుడానికి స్తోత్రం నాయన. కృప చూపండి నాయన. పాస్టర్లను కాపాడండి ఆయన. నీ సాక్షి విధంగా జీవించడానికి సహాయం చేయండి తండ్రి. ఆయన ప్రతి విద్యమైన అనేక దినములు అనేక దూరములు తిరిగి స్వార్థ ప్రకటిస్తే బిడ్డలను కాపాడి దీవించి ఆశీర్వదించండి నాయన. దయగలిగిన రాజ్యానికి స్తోత్రం తెలుసుకుంటున్నాం. అనారోగ్యంగా ఉన్న బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. బిడ్డలకు కావాల్సిన ఆరోగ్యం దయచేయండి నాయన. రాష్ట్రములు వ్యాధితో బాధపడుతున్న బిడ్డలను స్వస్థపరిచి మీ మహిమలో వాడుకోమని ప్రార్థించుకుంటున్నాం. గుడ్డలతో బాధపడుతున్న బిడ్డలను స్వస్థపరచండి తండ్రి. స్తోత్రములు నాయన.
కారణం బుద్ధ బాధపడుతున్న బిడ్డలు పుట్టి స్వస్థపరచండి తండ్రి. ఈ మహిళలో వాడుకోమని ప్రార్థించుకుంటున్నాం. దయగలిగిన రాజానికి స్తుతి స్తోత్రం చెల్లించుకుంటూ ఇంకా అనేక మంది ప్రభావం రక్షణ లేని బిడ్డలు రక్షించి మీ కృపలతో భద్రపతిని సేవలో బలంగా వాడుకోమని కొద్ది ప్రార్థన చేస్తున్నామన్న అది వినయంతో బ్రతికి వాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. విజ్ఞాపన ప్రార్థన చేసిన శ్రీమతి శ్రీ ఇస్తరమ్మ గారికి ప్రభు నామమున తెలియజేస్తున్నాం. సమయంలో ప్రత్యేక పాట గాయక బృందం సభ్యులు అందుకు వచ్చి పాట పాడాలని మనం చేస్తున్నాం. ఉసిలా నేను చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నీవు ఉండలేదయ్యా. కొంచెం పాడి పాట నేను చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నీవు ఉండలేదయ్యా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా.
చక్కని పాట పాడి దేవుని స్తుతించిన పాటలు సభ్యులకు వందనాలు. నిజంగా ఆయన మేలు చేయక ఉండలేడు, కావున మనం కూడా ఆరాధించకుండా ఉండకూడదు. అది పాడి దేవుని స్తుతించినారు. అది దేవుడు దీవించిన తర్వాత స్త్రీల బృందం కూడా పాట పాడి దేవుని స్తుతించాలని మనం చేస్తున్నాం. సంఘస్థులు నా దేవా నిన్నారాధింతును, దైవమా నిన్నారాధింతును, నా దేవా నిన్నారాధింతును, దైవమా నిన్నారాధింతును, నీవే నా
మంచిది. సంఘ స్త్రీల బృందం కూడా చక్కని పాట పాడి దేవుని స్తుతించారు. నా దేవ, నా శైలమ, నా నిన్నే ఆరాధితులు అని చక్కని పాట పాడి దేవుని స్తుతించినందుకు దేవుడు ప్రభునామన వారికి వందనాలు తెలియజేస్తున్నాం. సండే స్కూల్ బిడ్డలు ఉంటే దయచేసి ఇంకా మనం చేస్తున్నాం. పిల్లలు సండే స్కూల్ పాలన This is the day that the Lord has made, that the Lord has made. We will rejoice, and be glad in it, and be glad in it. This is the day that the Lord has made. We will rejoice, and be glad in it. This is the day that the Lord has వంటల వాక్యము కీర్తనలు 37:3 యెహోవా యందు నమ్మకముంచి మేలు చేయుము. చిన్నపిల్లలు మరి చక్కని పాట పాడి దేవుని స్తుతించి మరి చక్కని పండగ వచ్చినాన్ని తెలియజేసినారు. దేవుడు ఆ చిన్న బిడ్డలను ఆశీర్వదించి దీవించుకున్నాక సమయంలో ఈనాటికి ఏర్పాటు చేసుకున్న వాక్యాన్ని చదువుకుందాం. దానికన్నా ముందు ఒక చిన్న సాక్ష్యాన్ని మీద అమ్మగారు శ్రీమతి చంద్రకళ సిస్టర్ సాక్షి చెప్తామని మనం చేశారు. అమ్మగారు ముందుకు వచ్చి సాక్ష్యం తెలియదని మనం చేస్తాం. దేవుని నామానికి మహిమ కలుగుగాక. సంఘంలో అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. సమయం ఇచ్చిన పాస్టర్ గారికి నా వందనాలు చెల్లించుకుంటున్నాను. పాస్టర్ గారికి వచ్చిన సాక్షులు ఏంటంటే మా ఇక్కడనే మందిరంలో మా కోడల గురించి దేవుని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాం. ఆమె మా అన్న వాళ్ళ చిన్న బిడ్డ, అన్న చిన్న బిడ్డ అయితే అక్కడ కూడా ఆమె చాలా గర్వంగా ఉండేది. ఉదయకాలంలో లేట్గా లేచేది. ఇక మా దగ్గర కూడా మా అన్న బిడ్డే కాబట్టి ఆమెకు భయం లేకుండా చాలా వరకు నిద్రపోయేది. నాకైతే చాలా భయం వేసేది. ఎందుకంటే దేవునికి ఇష్టంగా ఉండాలి కనుక కొద్దిగా లేస్తలేదని చెప్పి నేను చెప్పి చూసిన. ఇక వినలేదు. అట్లే పాస్టమ్మ గారు కూడా చెప్పిన. ఈ సంఘంలో నేను ప్రార్థన చేస్తున్నాను. మరి నేను చెప్తే ఆమె వింటలేదు కదా, మీరే మాట్లాడండి, స్వరం ద్వారా తండ్రి, కళల ద్వారా దర్శించండి, వాక్యం ద్వారా మాట్లాడాలని మరి దేవుడికి ప్రార్థన చేసుకున్నాం. అయితే వారం కాకముందే ఆమెకు దేవుడు మాట్లాడాడు. నా కుమార్తె నీకు శుభం జరగబోతుంది అని చెప్పిండట. దేవుడు మాట్లాడాక ఫ్యాన్గా వినబడుతుందంట. ఇక మరి ఆమెకు మంచిగా దేవుని స్వరం వినబడ్డదంట. మెలకువలాగా ఉండి నిద్రలో ఉండి దేవుడు మాట్లాడినాడు అని ఆమెనే చెప్పింది. నాకు ఇట్లా దేవుడు మాట్లాడాడు అని అంటే
నాకు చాలా సంతోషం అనిపించింది. దేవుడు మాట్లాడాడు, నా ప్రార్థన దేవుడు ఆలకించాడని. మరి సంఘంలో దేవుడి కార్యం చేసాడు. అట్లాగే మరి ఆమె ఉదయకాలం లేవడానికి దేవుడు ఆమెకి ఒక చిన్న జాబ్ ఇచ్చిండు, మేలు చేసిండు దేవుడు. అకౌంటెంట్ జాబ్ కస్తూర్బా స్కూల్లో కాంట్రాక్ట్ జాబ్ కూడా వచ్చింది. మొన్ననే జాయిన్ అయ్యింది. ఇంకనే మన నడిపేదా. అయితే ఈ చిన్న సాక్ష్యం దేవుడు బలపరిచినందుకు, సంఘంలో చేసిన మేలులు దేవుడి సంఘం ఎదుట పంచుకోవాలని మరి దేవుని సన్నిధిలో ఇచ్చిన అవకాశాన్ని బట్టి మేము కృతజ్ఞతలు దేవుని వందనాలు చెల్లించుకుంటున్నాను. మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు. పాస్టర్ గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించుకున్నారు. మంచిది, చక్కని సాక్ష్యాన్ని మనం విన్నాం. తన కోడల విషయంలో చాలా చింతించి దేవుని ప్రార్థించింది. దేవుడు ఆమె ప్రార్థనను అంగీకరించి ఆమె జీవితాన్ని తాకి ఆ బిడ్డ త్వరగా లేచి దేవుని సన్నిధిలో గడిపే అలవాటును మార్చుకొనుటకు దేవుడు ఇచ్చిన ఆ గొప్ప ఆశీర్వాదాన్ని బట్టి మనం కూడా దేవుని స్తుతించుదాం. మాత్రమే కాకుండా దేవుడు తన ప్రార్థనని అంగీకరించి తన కోడలికి చక్కని జాబ్ కూడా అనుగ్రహించాడు. ఇది దేవుని కార్యం. దేవుడు ఆ బిడ్డను దీవించినందుకు మనం కూడా దేవుని స్తుతించి ఘనపరిచి ఆరాధించుదాం. అమ్మగారి వందనాలు. సమయంలో మరొక పాట విందాం. భరత్ కుమార్ సార్ పాట పాడుతుంది మనం చేశారు. దయచేసి ముందుకు రావాలని మనం చేస్తాం. ఎన్నో పాపములు చేసి మూట కడితిని, ఎన్నో దోషములు చేసి దోసినైతిని. బంధము తెంచెను బ్రతికించెను నన్ను, బంధము తెంచెను బ్రతికించెను నన్ను. ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ, ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ, ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ. ప్రేమ ప్రేమ
మంచిది. సోదరుడు భరత్ కుమార్ గారు చక్కని పాట పాడి దేవుని స్తుతించినారు. నిజంగా ఆయన ప్రేమ మధురమైనది, ఆయన ప్రేమ విలువైనది. పాడి దేవుని ఘనపరిచినందుకు సార్కు వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో ఈనాటికి ఏర్పాటు చేసుకున్న వాక్య భాగం ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15-16 వచనాలు చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15-16 వచనాలు చదువుకుందాం. వాక్య భాగాన్ని సిస్టర్ శ్రీ జ్యోతి గారు ముందుకు వచ్చి చదవాలని మనం చేస్తున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకోవాలని ప్రభువునందు సాక్ష్యం ఇస్తున్నాను. వారైతే అంధకారమందు మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలో ఉన్న అజ్ఞానం చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సు ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయములలో ఎరుగుదుము. ఆయన శిరస్సై ఉన్నాడు. ఆయన నుండి సర్వ శరీరం చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన తన పరిమాణం చొప్పున పని చేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అడ్డుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేసుకొనుచున్నది. దేవుడి వాక్యం. వాక్య భాగాన్ని చదివించిన సిస్టర్ జ్యోతి గారికి ప్రభువున వందనాలు. ఈ సమయంలో అందరం దేవుని స్తుతించి ఘనపరిచి ఆరాధించే సమయం కావున లేచి నిలబడదాం. మరి ఆయన చేసిన ఉపకారములను మరవకు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు. నా అంతరంగంలో ఉన్న సమస్తము ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుమని కీర్తనకారులు అన్నట్లుగా మనమందరము కూడా ఆయన నామమును స్తుతించుట మంచిది, కీర్తించుట మంచిది, ఆరాధించుట మంచిది. కావున ఆయన నామాన్ని ఘనపరచుదాం, ఆరాధించుదాం. వారి బృందం మరి ముందుకు వచ్చి రాజా నీ సన్నిధిలో నేను ఉంటాను అనే పాట పాడుతూ ఉండగా మనమందరం కలిసి దేవుని స్తుతించి కనపరిచి ఆరాధించుదాం. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధించు పరిగెత్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ పరిగెత్తానయ్యా. నేనుంటానయ్యా, నేను బ్రతుకాలయ్యా, నేనుంటానయ్యా, నేను బ్రతుకాలయ్యా.
స్తోత్రం. ఈ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం ఆరాధించుకొని Thank you.
ఆయన తోడు లేకుండా మనం ఏమీ చేయలేము. సమస్తము ఆయన చేసినవి, సమస్తము ఆయనదే. ఆయన సన్నిధిలో మనకు సంపూర్ణ సంతోషం ఇచ్చువాడు. నిజముగా కోల్పోయినవన్నీ ఇచ్చుతూ బాధల నుండి బ్రతికిస్తూ ఆయన మనకు తోడుగా రాకపోతే మనం ఏమైపోదుమో ఒకసారి మనల్ని మనం ఊహించుకుందాం. ఈ సమయంలో ఆయన నామాన్ని కీర్తించి కొనియాడి, నిజమేనైనా నీవే లేకపోతే, నీ తోడే లేకపోతే నేను బ్రతకగలనా, నేను జీవించగలనా? నీ సహాయం గొప్పదినైనా, నీవు చేసిన కార్యములు ఉన్నతమైనవి. అయ్యా, నిన్ను ఏమని కొనియాడడం, ఏమని ఆరాధించడమని ఒకసారి మనం ప్రభువును ఆరాధించి ఘనపరిచి స్తుతించుదాం. మొదటి వచనాన్ని పాడుకుంటూ ప్రభు నామాన్ని స్తుతించుదాం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుదునే. ప్రేమ నమ్మకమైన పరలోకపు తండ్రి, జీవగలనైన సర్వశక్తిమంతుల మీ పరిశుద్ధ పాదములకు వేలాది వేల వందనములు స్తోత్రం తెలియజేసుకుంటున్నాం ప్రభా. ఇదిగోనైనా ఇద్దరు కూర్చొని ఉంటాను సెలవిచ్చిన మా యేసు రాజానికి వందనాలు తండ్రి. ఇంతవరకునైనా ఆత్మతోనూ సత్యముతోనూ మేము ఆరాధించగలిగినాం ఆయన. గొప్ప దేవానికి వందనములు స్తోత్రం తెలియజేసుకుంటున్నాము దేవా. ప్రభువా, చేరుకొచ్చిన పిల్లలందరినీ అయినా నీ ఆరాధనను నిలబెట్టిన ప్రభువా, నేను మహిమపరిచిన విధానం బట్టి నీకు వందనాలయ్యా. నేను స్తుతించినందుకే నీకు వందనాలు తండ్రి. ఏమిచ్చి నువ్వు తీర్చుకోలేవు దేవా. నీవు ఇచ్చిన ప్రేమను బట్టి, నీవు ఇచ్చిన కరుణను బట్టి, నీవు ఇచ్చిన దయను బట్టి అయ్యా, కృప ఎప్పుడు కృపను మాకు అనుగ్రహించిన దేవా నీకు స్తోత్రములు వందనములు తెలియజేసుకుంటున్నాం నాయన. ప్రభువా, మా సంఘమునంతా దీవించి ఆశీర్వదించండి దేవా. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. గొప్ప తండ్రి నీకు వందనాలు. ఇదిగోనైనా మాకు కావలసినటువంటి శాస్త్రమైనటువంటి లేఖన భాగంలో ఉన్నటువంటి నైనా సత్యాల ద్వారా మమ్మల్ని బలపరచండి అయ్యా. ఖాళీ హృదయంతో తీసుకుని వెళ్ళకుండా నైనా నిన్ను తీసుకుని వెళ్ళడానికి నీకు దయచేయండి అయినా. నీ దాసుని నీ వాక్యం చెప్పబోచున్నాక నీ శిలువ చాటును మరుగుపరుచుకొని ప్రభువా అందరికీ అర్థమయ్యే రీతిగా నా తండ్రి వాక్య సందేశంలో పంచిపెట్టి మీ దాసుని వాడుకోమని ప్రార్థించుకుంటున్నాం. మేమందరం కూడా నైనా వినగల గ్రహించే మనసును అందరికీ గ్రహించండి. విన్న మేమందరూ నైనా వాక్యానుసారమైన జీవితం జీవించడానికి మాకు సహాయం అనుగ్రహించమని ప్రార్థించుకుంటున్నాము దేవానికి వందనాలు స్తోత్రాలు. చేరుకుని వచ్చిన బిడ్డలు దీవించి ఆశీర్వదించండి. మా సంఘంలోనైనా అంచెలంచెలకు విస్తరింప చేయండి. మా సంఘ అవసరతలు తీర్చండి. మా ప్రార్థన ఆలకించండి దేవా. అనేక మంది బిడ్డలు ప్రభా రాలేకపోతున్నారు. అట్టి బిడ్డలందరూ జ్ఞాపకం ఉంచుకొని ప్రభా ఉరుకులు వేసుకుంటూ పరుగులు వేసుకుంటూ నీ సన్నిధానానికి వచ్చేటప్పుడు నీ కృప దయచేయమని
నిర్లక్ష్యంతో వస్తున్న బిడ్డలనైనా నిర్లక్ష్య స్వభావం తీసివేయండి. నీ వాక్యం చేత ఆదరింపబడండి. ఆయన వాక్యం చేత నువ్వు మాట్లాడండి. మాకు హృదయాలకు తాకులాగునైనా మా మనసును మారులాగునైనా నీ వాక్యం చేత మమ్మల్ని సరి చూసుకుని ఉండటానికి నీ కృప దయచేయమని ప్రార్థించుకుంటున్నాం. గొప్ప దేవానికి వందనాలు. పాడిన వారిని దీవించండి, నేను ప్రార్థించిన వారిని దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా నీ మందిరం మేము చేరుకుంటున్నాం కదా ప్రభువా. నైనా మమ్మల్ని నైనా నీ దీవెన నీ ఆశీర్వాదం నీకు పంపండి. అయ్యా నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మా ప్రభువు ప్రియకుమారుని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రతిమాలు వేడుకుంటున్నాము తండ్రి. మీరు కూర్చుందాం. ప్రార్థించిన రాష్ట్రం గారికి వందనాలు తెలియజేస్తున్నాం. సండే స్కూల్కి తీసుకునే టీచర్స్ లేనప్పుడు ఎవరైనా వాలంటీర్స్ ఓకే సో కీర్తన క్లాస్ తీసుకుంటుందని మనం చేస్తున్నాం. మంచిది. చదవబడిన లేఖన భాగాన్ని ధ్యానించుకుందాం. చదివిన వాక్యం ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15-16 వచనాలు మనం చదువుకుందాం. ఈ భాగంలో అపోస్తలుడైన పౌలు ఒక మాట తెలియజేస్తున్నాడు. ఏంటంటే ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదాము అనే మాట రాలేదు. ఏ విషయంలో? అన్ని విషయములలో అనే మాట రాలేదు కదా. ఎదగాలి, వర్ధిల్లాలి, అభివృద్ధి చెందాలి అనగా క్రైస్తవులు మరి ఎదగవలసిన విషయాలను అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేసుకున్నాడు. నిజంగా బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఎలాగూ నేను ఎదగాలి విశ్వాసంలో, ఎలాగూ బలపడాలి, ఎలాగూ దేవునికి ఇష్టంగా నన్ను మలుచుకోవాలి అనే తపన తాపత్రయం ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే ఈ సమయంలో ఉన్న స్థితిలోనే మనం ఉండకూడదనే సత్యాన్ని మాత్రం గ్రహించాలి కదా. ఇదే స్థితిలో, లేకపోతే ఎప్పుడు మొదలు పెట్టామో అక్కడనే ఉండకూడదు కదా. విత్తనం వేసిన తర్వాత ఆ విత్తనం ఏమవుతుంది? భూమిలో నుంచి మొలకెత్తుతుంది కదా. మొలకెత్తి ఎదుగుతూ ఉంది. ఎదిగిన తర్వాత కొమ్మలు రెమ్మలు పెరుగుతూ ఉంది. ఆ రీతిగా పెరిగిన తర్వాత ఫలములు ఇస్తాయి. అలాగనే క్రైస్తవ జీవితాన్ని కూడా దేవుడు అనుదినము దేవుని సన్నిధిలో మనము గడిపిన కొలది, దేవుని సన్నిధిలో మనము మరి విన్న కొలది, సహవాసము చేసిన కొలది, లేకపోతే దేవుని సన్నిధిలో మనం ఎంతగా ఆనందించిన కొలది మన ఆధ్యాత్మిక జీవితము కూడా ఏం కావాలి? రోజు రోజుకు వర్ధిల్లాలి, అభివృద్ధి చెందాలి అంటూ ఈ యొక్క పౌలు ఏమంటాడంటే, ఆయన శిరస్సై ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేసుకొనుచున్నది. అనగా సంఘాన్ని దేనికి పోలుస్తున్నాడు ఇక్కడ? క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఇవన్నిటినీ ఒకటే మాటలో చెప్పాలంటే సకలమైన దుష్టత్వం, సకల విధములైన పాపములు, ప్రతి విధమైన పాపానికి మనం ఏం కావాలి? విసర్జించాలి. అనగా దేవుని వాక్యము దేనినైతే పాపముగా ఎంచుతుందో, దేవుని వాక్యము దేనినైతే మనం చేయకూడదని బోధిస్తుందో,
దేవుని వాక్యము దేనినైతే మనకు దుష్టత్వం అని సూచిస్తుందో వాటిని మనము గ్రహించి వాటిని ఏం చేయాలి? విడిచిపెట్టాలి, విసర్జించాలి, పాపాన్ని విసర్జించాలి. మరొక స్థలంలో ఏమంటాడంటే యవన ఇచ్చల నుండి నీవు పారిపో అంటాడు. యవనస్తులు యవన ఇచ్చల నుంచి ఏం కావాలి అంటే శరీరము దేనినైతే ఆశిస్తుందో ఆ ఆశలన్నింటినీ ఏం చేయాలి? విసర్జించాలి. అలాగున పాపానికి దూరంగా బ్రతకాలి కదా. యోసేపు తాను మరి పాపము చేత శోధించబడ్డాడు కదా, పాపపు స్త్రీ చేత శోధించబడ్డాడు, ప్రేరేపించబడ్డాడు, బలవంతము చేయబడ్డాడు. కానీ ఏం చేశాడు? అక్కడి నుంచి తన అంగి పట్టుకున్నా కానీ అంగిని విడిచిపెట్టి అలాగే పరుగెత్తి పారిపోయాడు. అనగా ఇప్పుడు పాపమును విసర్జించినట్టే కాదు కదా, విడిచిపెట్టినట్టే కాదు. అలాగనే మనము కూడా లోకములో దేనినైతే దేవునికి అయిష్టమైన మార్గం ఉందో, ఏదైతే దుష్టత్వం అని ఆలోచిస్తున్నామో వాటిని మనము విసర్జించాలి. అప్పుడే నీవు ఆత్మ ఏమవుతుంది? దేవునికి దగ్గర అవుతుంది కదా. నీ ఆత్మ దేవునికి దగ్గర అయిన కొలది పాపానికి నువ్వు దూరం అవుతావు. సాతానుడు నిన్ను శోధించడం మానేస్తాడు కదా. సాతానుడు నిన్ను శోధించక తప్పుడు కానీ అయినా కానీ నీవు దానిని ఏం చేస్తావు? జయిస్తావు, దాని నుండి పారిపోతావు. నీలో ఆలోచనలన్నీ కూడా మార్చబడతాయి. నీ యొక్క ఆశలన్నీ కూడా మార్చబడిన కొలది నీవేమవుతావు? పాపానికి దూరం అవుతావు. కావున మనం ఏం చేయాలి? ఇప్పుడు సకల విధమైన దుష్టత్వాన్ని మానివేయాలి, లేకపోతే విసర్జించాలి. అలాగున చేసిన కొలది నీవు ఆత్మలో ఎదుగుతావు, ఫలిస్తావు, అభివృద్ధి చెందుతావు అనే సత్యాన్ని దీని ద్వారా మనము గ్రహించాలని మనం చేస్తున్నాం. మరొక విధంగా చెప్పాలంటే ఇంకొక మాట కూడా మనం అనుకోవచ్చు. ఏదనంటే శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం అనే ఈ ఆశలన్నింటినీ కూడా మనం ఏం చేయాలి? విడిచిపెట్టాలి. శరీరాశ, నేత్రాశ, జీవపుడంబములనే ఆశలన్నింటినీ, దురాశలన్నింటినీ మనం విడిచిపెట్టి ప్రభు పైన ఆశను పెంచుకోవాలి. ప్రభు సన్నిధి పట్ల ఆశను పెంచుకోవాలి. ప్రభు కార్యముల పట్ల ఆశలు పెంచుకోవాలి. ప్రభువును అనుసరించుటకు నేర్చుకోవాలి. అందుకు ఇక్కడ ఏమంటున్నాడు? క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుతాం. ఎవరి వలె ఉండాలి? మనం ఇప్పుడు క్రీస్తు వలె ఉండాలి. క్రీస్తును అనుసరిస్తూ జీవించాలి. క్రీస్తు మాదిరి అయి ఉన్నాడు మనకు. క్రీస్తు అడుగు జాడల్లో మనము అడుగు పెట్టి నడవవలసిన వారమై ఉన్నాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. కావున నీ యొక్క విశ్వాస జీవితం, ఆత్మీయ జీవితం అనుదినము ఎదగాలంటే నీవు విడిచిపెట్టాల్సింది ఏంటి? ఇప్పుడు ప్రతి విధమైన పాపమును విడిచిపెట్టాలి. ప్రతి విధమైన పాపమును విడిచిపెట్టాలి అనే సత్యాన్ని ప్రభువు మనకు తెలియజేస్తున్నాడు. మరొక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. రెండవది, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారముగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీర ఇచ్ఛను నెరవేర్చరు. ఏ ప్రకారంగా నడుచుకోవాలి? ఇప్పుడు దేని అనుసారంగా నడుచుకోవాలంట? ఆత్మానుసారంగా నడుచుకోవాలి, శరీరానుసారంగా నడుచుకోవాలి. శరీరము దేనినైతే ఆశిస్తుందో, శరీరము దేనినైతే ఇష్టపడుతుందో, శరీరము దేనినైతే కోరుకుంటుందో వాటిని మనం ఏం చేయాలి? విడిచిపెట్టాలి. వాటిని అనుసరించి నడుచుకొనక మనము దేనిని అనుసరించి నడచాలి? ఆత్మ దేనినైతే కోరుకుంటుందో, ఆత్మ దేనినైతే మంచి అని మనకు బోధిస్తుందో కదా, ఆత్మ మనకు దేనినైతే సర్వసత్యమును మనకు తెలియజేస్తూ ఉందో ఆ ఆత్మను అనుసరించే మనము నడుచుకొనవలసిన వారమై ఉన్నాం.
ఆ ఆత్మ మనల్ని ఏం చేస్తుంది? అనుదినము బలపరుస్తుంది కదా. ఆత్మ మనల్ని ఏం చేస్తుంది? ఆత్మీయంగా బలపరుస్తుంది, ఆధ్యాత్మికంగా ఎదిగింపజేస్తుంది, ఆధ్యాత్మికంగా మన యొక్క పునాదిని బలపరిచి అభివృద్ధి చేసి దేవునికి ఇష్టలుగా మనల్ని మార్చుతుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తుంది. కావున శరీర ఇచ్ఛను కాకుండా ఆత్మను అనుసరించే నడుచుకోవాలి. కిందికి చదవండి అక్కడే. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును ఇవి అపేక్షిస్తాయి. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేమి చేయ నిశ్చయింతురో వాటిని చేయకూడదు. మీరు ఆత్మ చేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రములకు లోనైన వారు కాదు. చాలు, ఇక్కడికి ఏమంటున్నాడు? ఇవి రెండు కూడా మనలోనే ఉన్నాయి కదా. ఆత్మ దేవుడు మనలో ఉంచాడు, శరీరాన్ని కూడా ఆయన మనకు ఇచ్చాడు. కానీ ఇవి రెండు కూడా ఒకటికి ఒకటి విరోధంగా అపేక్షిస్తాయి అంటున్నాడు. శరీరం అపేక్షించింది ఆత్మ అపేక్షించదు, ఆత్మ అపేక్షించింది శరీరము అపేక్షించదు. అలాంటప్పుడు ఇవి విరోధంగా ఉంటుంది. కావున మీరు దేని చేయడానికి ఇష్టపడతారో నిశ్చయిస్తారో దానికి మీరు లోబడతారు. దేనిని అనుసరించడానికి ఇష్టపడతారో దాని ప్రకారం నీవు తగిన ప్రతిఫలము పొందుతారు. ఆత్మను అనుసరించి నడిస్తే శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నవి. అది మనం గ్రహించాల్సిన విషయం. చదవండి ఆ మాట ఎక్కడుంది? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5-6 వచనం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణమును, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు ఇది మనం అండర్లైన్ చేసుకోవాలి. ఎవరికి విరోధమైనది? దేవునికి విరోధమైనది. దేవునికి విరోధమైనది చేసి మనం జీవించగలమా? దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడ నేరదు. కావున దానిని మనం గ్రహించాలి. ఆత్మానుసారంగా నడిచేవాడు శరీరానుసారమైన మనస్సును విడిచిపెడతాడు అన్నమాట దాని ప్రకారం. కావున ఆత్మను అనుసరించి మనం నడవాలి. అందుకే ఆత్మ లేనివాడు ఆయన వాడు కాడు. అంటే దేవుని ఇష్టడైన వాడు ఆత్మను అనుసరించి నడిచేవాడు అన్నమాట దాని ప్రకారం. శరీరాన్ని అనుసరించి నడిచేవాడు ఆయనకు విరోధి అయి ఉన్నాడు. కావున ఈ సమయంలో ఆత్మీయంగా మనం ఎదగాలంటే శరీరాన్ని ప్రేమించక ఆత్మనే ప్రేమించాలి. ఎందుకు? బైబిల్లో ఒక మాట ఉంది, మీరు శరీరాన్ని చంపేవాన్ని భయపడేదానికంటే ఆత్మను శరీరాన్ని రెండింటిని నరకంలో శిక్షించువానికి మనము భయపడాలి. ఎందుకనగా శరీరము శాశ్వతము కాదు కదా. శరీరము శాశ్వతమైనది కాదు, ఆత్మ నిరంతరము జీవించేది శాశ్వతమైనది. దానిని మనము నిరంతరము కూడా జీవించడానికి, పరలోకములో ఆ సమాధానాన్ని, ఆ సంతోషాన్ని మనం అనుభవించాలంటే ఆత్మానుసారంగానే నడుచుకొని వారముగా మనం ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాం. మరణములోనికి మనం పోకుండా జీవములోనికి వెళ్ళాలి. ఆ శరీరాన్ని అందుకే యేసుక్రీస్తు ఏం చేశాడు? సిలువకు అర్పించాడు కదా, బలిగా చేశాడు. ఆయన మనల్ని తన రాజ్యం చేర్చుట కొరకు ఆయన పరలోకములో మన కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు.
కావున ఉదయకాల సమయాన రెండవది ఏంటంటే ఆత్మానుసారంగా నడుచుకోండి. ఒకటి, సకల విధమైన పాపమును విసర్జించుడి. రెండవది, ఆత్మానుసారంగా నడుచుకోండి. మూడవది, సంఘానికి క్రమముగా నడుచుకోవాలి. ఏం చేయాలి? ఆత్మీయంగా ఎదగాలంటే ఎక్కడ నడుచుకోవాలి? సంఘమునకు క్రమముగా నడుచుకోవాలి. ఒకసారి హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పు వలనని ఆలోచించాం. కొందరు మానుకొనుచున్నట్టుగా మీరు కూడా మానొద్దు. అది ఎందుకు? మనము అది ఆధ్యాత్మికంగా బలపరిచే స్థలం. దేవుని సన్నిధి అనేది, దేవుని సంఘం అనేది, సంఘములో ఆరాధన క్రమములు అనేటివి అన్నీ కూడా మనల్ని ఆధ్యాత్మికంగా వృద్ధి చేయడానికే కదా, మనల్ని ఆధ్యాత్మికంగా బలపరచడానికే కదా, మనల్ని దేవునికి దగ్గర చేయడానికే కదా. ఈ పుల్పిట్ నుంచి ఏం మాట్లాడినా మన ఆత్మలను రక్షించడానికే కదా అనే సత్యాన్ని మనం గ్రహించాలని మనం చేస్తున్నాం. అలాగున మానుకోవద్దు. కొందరు మానుకుంటున్నారు, అలాగ మానుకోవద్దు అని అంటున్నారు. అనగా మనము దేవుని సంఘానికి లేకపోతే దేవుని ఆలయానికి క్రమముగా నడుచుకొనుట మంచిది అనే సత్యాన్ని దేవుని వాక్యం ఇక్కడ మనకు బోధిస్తుంది అని జ్ఞాపకం చేస్తుంది. క్రమముగా నడుచుకొనుట చేత సహవాసం అనేది ఏమవుతుంది? బలపడుతుంది. అవునా? ఒకరికి ఒకరం ఏమవుతాం? చూసుకుంటాం. ఒకరి సాక్ష్యములు ఒకరు పంచుకుంటాం. ఒకరి బలహీనతలు ఒకరు పంచుకుంటాం. అలాగూ చేసుకున్నట ద్వారా ఒకరినొకరు ఏం చేసుకుంటాం? బలపరుచుకుంటాం, వృద్ధి చేసుకుంటాం కదా. అందువలన బట్టి ఈ పని కలిగి ఉన్న మనమందరము కూడా మన కీళ్ళన్నీ, సంఘం అనే కీళ్ళన్నీ ఏమవుతాయి? దీనివల్ల బలపడతాయి, అభివృద్ధి చెందుతుంది. అలాగున మీరు సంఘమునకు క్రమముగా పాల్గొనుట మంచిది, ఆలయములో పాల్గొనుట మంచిది, ఆలయపు పనులలో పాల్గొనుట మంచిది, ఆలయపు కార్యక్రమములలో లేకపోతే దేవుని సంఘములో జరిగే సేవా పరిచర్యలు అన్నింటిలో కూడా మనం ఏం చేయాలి? పాలు పంపులు పొందాలి. ఎవరో చేస్తారు, ఎవరో ఇస్తారు, మనమందరం ఊరికి కూర్చుందాము, పోయి నేర్చుకుందామని కాదు. అందరిది బాధ్యత కదా. అందరూ పాల్గొనాలి, అందరూ సహకరించాలి, అందరూ పురికొల్పబడాలి, అందరూ ఎదగాలి, అందరూ వర్ధిల్లాలి. సంఘము దేవునికి ఇష్టమైన సంఘముగా మార్చబడాలి, ఎత్తబడే సంఘముగా ఎదగాలి అనే సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇది దేవుని ఉద్దేశం, మనుషుల ఉద్దేశము కాదు కదా. ఇది దేవుని ఉద్దేశం. దేవుని ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకోవాలి కానీ సంఘములో మనుషుల దృష్టిలను మనం ఉద్దేశంలో పెట్టుకోకూడదు, దృష్టిలో పెట్టుకోకూడదు. దేవుడు నన్ను ఎందుకు పిలిచాడు? దేవుడు నన్ను ఎందుకు సంఘములో ఉంచాడు? దేవుడు నన్ను ఎందుకు వాడుకుంటున్నాడు? దీన్ని మనము గ్రహించిన వారమై ఒకరినొకరు బలపరుచుకుని వారముగా, ఒకరినొకరు పురికొల్పు వారముగా, ఒకరితో ఒకరు ఆధ్యాత్మికంగా మాట్లాడుకొనుట ద్వారా, సంభాషణ చేయుట ద్వారా, ప్రార్థనలు చేయుట ద్వారా కదా, లేకపోతే దేవుని వాక్యాన్ని ధ్యానించుట ద్వారా ఏమవుతాము? బలపరచబడతాం. దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది, ప్రార్థన మనల్ని ఆశీర్వదిస్తుంది కదా. ఈ రీతిగా ఒకరి సాక్ష్యాలు ఒకరికి బలాన్ని అనుగ్రహిస్తాయి, విశ్వాసాన్ని బలపరుస్తాయి. ఆ రీతిగా ఒకరిని ఒకరు మనం బలపరుచుకోవడానికి ఈ సంఘము పని చేయాలి అనే సత్యాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. కావున క్రమముగా నడుచుకోండి, అది నిన్ను అభివృద్ధి చేస్తుంది అనే సత్యాన్ని బైబిల్ మనకు బోధిస్తూ ఉంది.
అని జ్ఞాపకం చేస్తాం. తర్వాత 4వది, మొదటిది ఏమనుకున్నాం? సకల విధమైన పాపాన్ని విడిచిపెట్టాలి. తర్వాత ఆత్మానుసారంగా నడుచుకోవాలి, 2వది. 3వది సంఘమునకు క్రమముగా నడుచుకోవాలి. తర్వాత 4వది ధారాళముగా ఇవ్వాలి. ఏం చేయాలి? ధారాళముగా ఇవ్వాలి. దేవుడు మనకిచ్చిన వాటిని, దేవుడు మనకు ఆశీర్వదించిన వాటిని బట్టి దేవునికి ధారాళముగా ఇచ్చుటకు నేర్చుకోవాలి కదా. ఇచ్చుటకు నేర్చుకోవాలి అనగా కొంచెము వేస్తే ఏమవుతుంది అనగా కొంచెముగా విత్తువాడు కొంచెముగానే పంట కోరిను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోరిను. అంటే ఇప్పుడు దేవుడు కోరుకునేది ఏంటి? ధారాళముగా ఇవ్వాలి అని జ్ఞాపకం చేస్తున్నాం. ఇది మనము ఒకసారి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం చదువుతాం. కావున లోబడ ఇచ్చినమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా ఇయ్యక ధారాళముగా ఇయ్యవలనని చాలు. ధారాళముగా ఇయ్యాలి, పిసినితనముగా ఇవ్వకూడదు. ఇది ఆధ్యాత్మికంగా నన్ను ఎట్ట బలపరుస్తుంది అని మీరు అనుకోవచ్చు కదా. ఇచ్చేది నాకు ఆధ్యాత్మికతను ఏ రీతిగా పంచిపెడుతుంది అంటే, మీరు ఇచ్చే కానుక దేని కొరకు ఇస్తున్నారు? సంఘ క్షేమాభివృద్ధి కొరకే కదా. 2వది సువార్త ప్రచురణ కొరకే కదా. అన్నప్పుడు నీవు ఇచ్చిన దాని వలన దేవుని నామం ఏమవుతుంది? అక్కడ ప్రకటించబడుతుంది. నీవిచ్చిన దాని వలన సంఘము పని చేస్తుంది కదా, పని చేస్తుంది, దేవుని కార్యములు తలపెడుతుంది. కావున నీవు ఇచ్చిన దాని వలన దేవుడు మహిమపరచబడుతున్నాడు అనే సత్యాన్ని మరవకూడదు, ఇచ్చుటకు వెనకాడకూడదు. కావున మనం అనేక సార్లు మరి పిసిగితనముగా ఇవ్వకుండా ధారాళముగా ఇవ్వవలనని వాక్యం మనకు బోధిస్తుంది. మరి మనం ఇంతకుముందు కోతగాల పండుగలో ఆ మాటలు చదువుకున్నాం అనుకుంటాం. దేవుడు కూడా మనకు ఎలాగిస్తున్నాడని జ్ఞాపకం చేస్తున్నాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఇచ్చగా సుఖముగా అనుభవించుటకు ఎలా ఇస్తున్నాడు దేవుడు? సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఇచ్చుడని ఆజ్ఞాపించు. అనగా దేవుడు కూడా ఇచ్చేటప్పుడు ఎలా ఇస్తున్నాడు? ధారాళముగానే ఇస్తున్నాడు కదా, సమృద్ధిగా ఇస్తున్నాడు. అలాగున మనం కూడా ఎలాగివ్వాలి దేవుని సన్నిధికి? ధారాళముగా. నీ ఆధ్యాత్మిక జీవితం పోషించబడడానికి నీ కానుక ఎంతో విలువైనది. నీ ఆధ్యాత్మిక జీవితం బాగుపడడానికి, దేవునికి దగ్గర అవ్వడానికి, దేవునికి ఇష్టలుగా మార్చుకోవడానికి నీ కానుక కూడా ఉపయోగపడుతుంది అనే సత్యాన్ని మనము గ్రహించాలని మనం చేస్తున్నాం. అంటే మీరు ఇచ్చిన దానికి దేవుడేమి రుణస్థుడు కదా. దేవుడు ఎన్నడూ కూడా నీవిచ్చిన దానికంటే రెట్టింపు ఆశీర్వాదములే ఇస్తాడు, కానీ నీవిచ్చిన దానికన్నా తక్కువ ఏమీ ఇవ్వడు. అలాగున ఆలోచించి మన కానుకలు ఇవ్వాలి కదా. ఇప్పుడు ఒకప్పుడు పైసలు వేసేవాళ్ళు కదా, ఒకప్పుడు పైసలు వేసేవాళ్ళు. దినాలు గడిచిన కొద్దీ బిల్లులు అయినాయి కదా, బిల్లులు వేసుకున్నాం. ఇప్పుడు 10 రూపాయల నోట్లు వచ్చినాయి, తక్కువలో తక్కువ కదా. 10 రూపాయలు ఎక్కడ ఇస్తాం? మనం దేవుని సన్నిధిలో ఇస్తాం. కొన్నిసార్లు బయట కూడా బస్ స్టాండ్లలో కానీ లేకపోతే రైల్వే స్టేషన్లలో కానీ భిక్షగాలు కూడా ఎంత ఇస్తాం మనం? అంటే దేవుని కొలత వాళ్ళ కొలత ఎంత ఉంది? ఇప్పుడు
సమానం. అంటే దీనిని ఏమంటాం? పిసినితనము అంటాం కదా. దేవునికి ఇచ్చేటప్పుడు మనము ధారాళముగా ఇవ్వవలనని మనం చేస్తున్నాం. అలాగున ఇచ్చుట ద్వారా నీ యొక్క ఆత్మీయ జీవితము బలపడుతుంది, నీవు ఎదుగుతావు, వర్ధిల్లుతావు. అలా ఎదిగిన కొలది నీవు ఇంకా ఏమవుతావు? ఆత్మీయంగా ఎదుగుతా మాత్రమే కాదు, శారీరకంగా కూడా దేవుడు నిన్ను వృద్ధి చేస్తాడు. దేవుడు నిన్నేమి దరిద్రుని చేయడు కదా, దేవుడు నీకేమి తక్కువ చేయడు అనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తున్నాం. తర్వాత ఇది 4వది. 5వది ప్రభు బల్లలో పాల్గొనాలి. 5వది ప్రభు బల్లలో పాల్గొనాలి. చాలామంది భయపడి ప్రభు బల్లలో పాల్గొనాలి కదా. ఎందుకు భయపడతారు? నేను దాన్ని ముట్టుటకు యోగ్యుని కాను అనుకుంటాను. కాను అనుకోవడం మంచిదే, కానీ దాన్ని ముట్టాలంటే ఏం చేయాలో ప్రయత్నం చేయరు కదా. దానిని యోగ్యులు కావాలంటే నేను ఎలా జీవించాలి అని మాత్రం ప్రయత్నం చేయరు. నేను ఏం మార్చుకోవాలి, నేను ఎందుకు యోగ్యుని కాదు అని మార్చుకోరు. ఎందుకంటే వారు ఇహలోక ఆశలందే నిమగ్నమై ఉన్నారు. కావున దేవుని వాక్యం ఏమంటుంది? ఇప్పుడు నా శరీరము తిని, లేకపోతే నా శరీరము తినకుండా నేను ఇచ్చింది త్రాగుకుంటా ఉంటే మీరు నిత్య జీవానికి యోగ్యులు కారు. చదవండి అన్నమాట. యోహాను సువార్త 6వ అధ్యాయం. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్యదినమున నేను వారిని లేపుదును. చూడండి, నా శరీరము తిని. ఇంకా మనం 53వ వచనం చదువుదాం. కావున యేసు ఇట్లను మనుష్య కుమారుని శరీరము తిని త్రాగితేనే గాని, గాని అనే కాడ ఏముంటుంది? బట్ ఈజ్ ఎ బిట్ ఆఫ్ పాయిజన్ కదా. కానీ మీలో మీరు జీవము గలవారు కారు. త్రాగితేనే, లేకపోతే లేదు. బల్లలో పాల్గొనకపోతే నీకేం లేదు, పరలోకమే లేదు. మరి మనం నమ్మింది యేసుక్రీస్తును అందుకొరకే కదా కదా. మనం ఆయన దగ్గరికి వచ్చింది, ఆయన పిల్లలుగా చేర్చబడింది, ఆయన సంఘంలో పోషింపబడుతుంది. దేని కొరకు? నిత్య జీవములో, పరలోకంలో పాల్గొనాలనే కదా, ఆయన రాజ్యంలో ఉండాలనే కదా. అది కూడా నువ్వు పోగొట్టుకుంటే ఎట్లా? కావున ఆయన బల్లలో మనం పాల్గొనాలి, ఆయన రక్తాన్ని త్రాగాలి, ఆయన శరీరాన్ని తినాలి. అదే మనల్ని జీవింపజేస్తుంది అనే సత్యాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలని మనం చేస్తున్నాం. ప్రభు బల్లలో పాల్గొనాలి. ఇది 5వది. చివరిగా మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఏం చేయాలి? మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. కాపాడుకోకపోతే మనం జీవించలేము కదా. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ ఏమంటాడు? మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, చివరి మాట నా విశ్వాసము కాపాడుకుంటుంది. ఏం చేశాడు అపోస్తలుడైన పౌలు? శ్రమలలో కానీ, శోధనలలో కానీ, సేవలో కానీ, అవసరతలలో కానీ విశ్వాసం విడిచిపెట్టాడా? ఎన్నడూ విడవకుండా. ఎందుకు నాకు ఈ శ్రమ అనుకున్నాడా? ఎందుకు నాకు ఈ బాధ? ఎన్నిసార్లు కొట్టబడ్డాడట? 1 తక్కువ 40 దెబ్బలు, 5 మారులు. అంటే యేసుక్రీస్తుకి ఎన్నిసార్లు? ఒక్కసారి. ఈయనకి 5 మారులు. 3 సార్లు బెత్తములతో కొట్టబడ్డాడు కదా. సముద్రంలో ప్రయాణములలో శ్రమ కదా. ఇలాగున మరి శత్రువులతో శ్రమ. ఎందరో ఆయనను కొట్టాలని చూశారు, చంపాలని చూశారు ఎన్నోసార్లు. ఇవన్నీ కూడా ఎందుకు పొందాడు? ప్రభువు నిమిత్తమే. ఆయన విశ్వాసాన్ని విడిచిపెట్టాడా? విడవలేదు. అదే ఆయన కాపాడుకున్నాడు కనుక నీవు కూడా నీ విశ్వాసాన్ని ఎన్నడూ కూడా విడవకూడదు.
జార విడవకూడదు. విశ్వాసాన్ని చేపట్టాలి, విశ్వాసాన్ని గట్టిగా ఉంచుకోవాలి. దాన్ని కదలకుండా స్థిరముగా ఉంచుకోగలిగితే తప్పక నీ ఆత్మీయ జీవితం ఎన్నడూ కూడా తొలగదు కదా, కదిలింపబడడు. నీవు కదులుతున్నావంటే నీ విశ్వాసం ఎలా ఉన్నట్టు? స్థిరముగా పడిపోతూ ఉన్నట్టే. పడిపోతూ ఉన్నాం, లేస్తూ ఉన్నాం, పడుతున్నాం, లేస్తున్నాం, కానీ స్థిరత మన లోపల లేకుండా పోతుంది. శ్రమలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, అవమానములు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు ఏమవుతున్నాం? కదులుతుంది మన విశ్వాసం కదా, కదులుతుంది కదా. ప్రయాణములో దోణి ఏమైంది? తుఫాను గాలి చేత, అలల చేత కొట్టబడింది, నెట్టబడింది. అప్పుడు శిష్యులు ఏమయ్యారు? నేను ఎన్నాళ్ళు మీ దగ్గర ఉంటా అన్నాడు యేసయ్య కదా. నేను ఇంకెన్నాళ్ళు మీ దగ్గర ఉంటా, ఇంకా మీరు ఈ స్థితిలోనే ఉన్నారని ఆ మాట మాట్లాడాడు కదా. ఇంకా నన్ను నమ్మరా అన్నట్లు మాట్లాడాడు. అంటే వారి విశ్వాసం ఏమవుతుంది? పరిస్థితులను బట్టి కదులుతూ ఉన్నది, తొలుగుతూ ఉన్నది. కదలని విశ్వాసం కావాలి. అలాగున పౌలు జీవించాడు, అబ్రహాము జీవించాడు, నోవహు జీవించాడు. ఎన్నో అవమానాలను భరించారు, ఎన్నో శ్రమలు ఎదుర్కొన్నారు, కానీ విశ్వాసము జారా విడవకుండా జీవించారు కదా. ఫిబ్రవరి పత్రిక 11వ అధ్యాయం అంతా కూడా విశ్వాస వీరుల చిట్టి. కావున ఈ సమయంలో మనం అలాంటి విశ్వాసం కలిగి జీవించాలని ప్రభు పెట్టాలని మనం చేస్తున్నాం. ఇవన్నీ మన ఆధ్యాత్మిక జీవితాన్ని నిలబెట్టడానికి పనిచేసే మెట్లు అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. మనం 6 విషయాలు జ్ఞాపకం చేస్తున్నాం. ఒకటి చెప్పండి, దుష్టత్వమును విసర్జించుము. తర్వాత ఆత్మానుసారంగా నడుచుకోవాలి. తర్వాత సంఘమునకు క్రమంగా నడుచుకోవాలి. తర్వాత 4వది ధారాళంగా ఇవ్వాలి. 5వది ప్రభు బలలో పాల్గొనాలి. 6వది విశ్వాసమును కాపాడాలి. ఇవి మనం జ్ఞాపకం ఉంచుకుందాం. నిజంగా నీ విశ్వాస జీవితం, నీ ఆత్మీయ జీవితం ఎలా ఉందో ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. ఈ విషయాలు మనలో ఉన్నాయా లేవా ప్రశ్నించుకొని, పరీక్షించుకొని, సరి చేసుకొని దేవునికి ఇష్టలుగా మనల్ని మార్చుకుందాం. దేవుడు అలాంటి కృప దయచేసి ఆశీర్వదించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అందరం తలలు వచ్చినట్లయితే ప్రార్థన. మన మధ్యలో ఉన్న జాయింట్ సెక్రటరీ గారు సౌరవ్ చంద్రకాంత్ గారు వచ్చి ప్రార్థన చేయాలని మనం చేస్తాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ నమ్మకంగా మా ప్రియపరలో యేసయ్యా నీకు వందనాలు ప్రభా. జీవం గల మా తండ్రి, సర్వాధికారి, మహోన్నతుడ, మహాగణుడ, నీకు వందనాలు ప్రభా. నిజమేనైనా మా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, ఆఖరి రక్త పొట్టు వరకు కార్చి ప్రభా. ఆయన మమ్మల్ని నిజమైన రక్తం చెందుకున్న దేవుడు నువ్వే కదా ప్రభా, నీకు వందనాలు. నా తండ్రి మరొక ఆదివారం దినం మాకు ఇచ్చినావు తండ్రి. అవును ఆయన ఈ దాసు ద్వారా పలికినటువంటి మాటలు బట్టి నీకు వందనాలు ప్రభా. నిజమే ప్రభా, మా ఆత్మీయ జీవితం ఏ విధంగా ఉంది ప్రభా. ఇందులో మరి నీకు అసహ్యకరమైనటువంటి ఆయాసకరమైన మార్గం ఏమున్నాయో జ్ఞాపకం చేసుకుంటకు మరొక అవకాశం ఇచ్చినామని నమ్ముచున్నాము తండ్రి. యేసయ్య మాలో నీకు ఆయాసకరమైన దుష్టత్వం ఉందేమో ప్రభా జ్ఞాపకం చేసుకొని, శరీరాశ, నేత్రాశ, జీవబుడంబం ఉన్నాయేమో ప్రభా అయా మరి జ్ఞాపకం చేసుకొని మేము వారికి దూరంగా బ్రతుకుటకు సహాయం చేయండి ప్రభా. యేసయ్య మరి మాలో ప్రభా నీ ప్రేమ ఉండకు కృప చూపించండి అయా. మాలో దుష్టత్వాన్ని తొలగించండి ప్రభా. యేసయ్య నీకు వందనాలు, నీకు స్తోత్రాలు ప్రభా. నా తండ్రి మరి మేము ఆత్మానుసారంగా బ్రతుకుటకు కృప చూపించండి తండ్రి. యేసయ్య నీ ప్రేమ, నీ కరుణ, నీ దయ మాపై చూపించమని ఈ మధ్యాహ్న కాల సమయంలో మొరపెట్టుకుంటున్నాను ప్రభా. అయా ఇంకా ప్రభా ఈ లోకంలోనే బ్రతుకుతున్నామేమో ప్రభా. అయా ఒక అవకాశం ఇస్తున్నామని జ్ఞాపకం చేస్తున్నావు ప్రభా. అయినప్పటికీ ప్రభా మా బండరాతి హృదయాలు మారతలేవు ప్రభా. యేసయ్య మాతో మాట్లాడిన ఆయన ఈ దాసు ద్వారా పలికిన మాటలను బట్టి కూడా నీకు వందనాలు తండ్రి. ఎంతో మంది ప్రభా వింటున్నారు, వదిలేస్తున్నారు ప్రభా.
ఆయన మరి అట్లా కాకుండా ప్రభా సైతాను ఈ అపవాది ప్రభా ఈ వాక్యం ఎత్తుకోబోకుండా మా హృదయంలో స్థిరపడ్డ కృప చూపించండి ప్రభా. ఏదో టైంపాస్ కాకుండా సన్నిధికి రావద్దు ప్రభా. ఏసయ్య ఆత్మానుసారంగా అయ్యా శరీరేచ్ఛలను వదిలి ఎందుకు భయభక్తులతో ఎదుర్కొ సహాయం చేయండి ప్రభా. సంఘంగా కూడి ప్రార్థించుట కృప చూపించండి ప్రభా. అయ్యా మరి మాకున్న దాంట్లో సమస్తము నీవిచ్చింది, మేమేమై ఉన్నామో అది నీదే ప్రభా. అయ్యా నీకు వందనాలు, నీ సన్నిధికి ధారాళంగా కానుకలు ఇచ్చిన కృప చూపించండి. నిజమే తండ్రి, మరి ఆ కానుకలు కానీ అవన్నీ ప్రభా నీ సువార్త పరిచర్యలోనే వాడబడుతున్నాయి. ప్రభా మేము వారి ఆత్మీయంగా బలపడలో సహాయపడుతుంది. దాసు ద్వారా పలికినావు తండ్రి, నీకు వందనాలు. అవును ఆయన, మరి మేము వాళ్ళలో పాల్గొనడానికి అవకాశం ఉన్నట్టుకి ప్రభా మరి ఇంకా లోకంలో బ్రతుకుతున్నాము. వీటికి భయపడదు ప్రభా, మరి లోకంలో బ్రతుకుటకే సంతోషిస్తున్నాం ప్రభా. అయా వాళ్ళలో పాల్గొనడం కృప చూపించండి తండ్రి, నీకే వందనాలు. ఇంకా నా తండ్రి నా సంఘంలో యవనస్తులు కనిపిస్తలేదు ప్రభా, జ్ఞాపకం చేసుకొని భార హృదయంతో ప్రార్థిస్తున్నాను ప్రభా. అయా యవనస్తులు లేరు ప్రభా, జ్ఞాపకం చేసుకొని ప్రభా. యవనస్తులను నిలబెట్టుకో ప్రభా. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు తెలియజేసుకుంటూ నా తండ్రి ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ విధంగా సంఘంగా కూడా ప్రార్థించినప్పుడు నువ్వు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకే వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ ప్రభా మేము ఇంకా విశ్వాసంలో అయా అస్థిరులను కాక స్థిరులుగా బలపడ్డ కృప చూపించమని మొరపెట్టుకుంటూ ఈ కొద్ది మనం నజరేడనేసి అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్.